సో ఫస్ట్ నాకు తెలిసి అబ్బాయిలకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది లవ్ మీద కాబట్టి మొదటగా నాకెందుకో ఇంట్రోవర్ట్ లాగా కనిపిస్తున్నటువంటి స్పెక్స్ అబ్బాయి దగ్గర ఆగాలనిపించింది. కమాన్, మీ పేరేంటి? హర్ష అండి. హర్ష. ఓకే, మీరు ఇంతకుముందు ప్రేమలో పడ్డారా? ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? లేదంటే ప్రేమ మీద బేసిక్గా మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమలో పడాలని ఉంది కానీ అలాంటి అమ్మాయి ఇంకా తారసపడలా. ఓకే, పోనీ హర్ష ప్రేమించాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? బేసిక్గా ఒక అమ్మాయి అంటే అనుకోవ, ఓకే, అమ్మాయి అంటే అనుకువగా ఉండాలి, తెలివిగా ఉండాలి, అందంగా ఉండాలి, మనసు. ఓకే, మనసు అందంగా ఉంటే సరిపోతుంది. మిగతా మూడు కూడా ఉంటే హ్యాపీ. ఓకే, తదాస్తు. మొదటి ప్రశ్న కాబట్టి మిమ్మల్ని రివర్స్ పంచ్ వేయాలి అనుకోవట్లేదు నేను. Okay, ఆల్ ద thank బెస్ట్ you, మీ లవ్ thank కి. you, thank you. కమాన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గల్ల చొక్కా వేసుకొని మా మీరు మాట్లాడరా? ఓకే, నల్ల చొక్కా వేసుకున్న అబ్బాయిలు చాలా మంది కనిపిస్తున్నారు. మైక్ అటు తీసుకెళ్ళండి అమ్మా, అటు తీసుకెళ్ళండి మైక్. ఓకే, ఒకసారి లేచి నిల్చోండి. మీరు కనిపించట్లేదు నాకు. సరే, చెప్పే వాళ్ళు మాత్రమే మైక్ తీసుకోండి. ఎవరు ఆన్సర్ చేస్తారు నా క్వశ్చన్స్కి? అటుపక్క. సరే పద నాన్న. ఓహో, ఇటుపక్క కూడా ఉన్నారా? సరే, మైక్ అటు పాజ్ చేయండి. మైక్ కుదరదేదో. చెప్పండి అండి. అమ్మో, చెప్పండి. తొలి ప్రేమ తోపా కాదా? తోపే ఎప్పటికి. తొలి ప్రేమ సినిమా కూడా తోపే, తొలి ప్రేమ తోపే. ఓకే, సో ఇప్పటి వరకు కిరణ్ అబ్బవరం గారి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి? ఎందుకు? రాజావారు రాణి గారు ఫస్ట్ మూవీ. వెరీ నైస్, అది ఎప్పటికీ మెమరబుల్ కదా. అవును, థ్యాంక్ యూ సో మచ్. అందులో నుంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? అందులోంచి మా అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుందో తెలుసా? నాకెలా తెలుస్తుంది మీ గర్ల్ ఫ్రెండ్ ఏ కాలేజ్లో ఆ చదువుతుంది? సినిమాలో చెప్పారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మైక్ ఇచ్చేయండి అమ్మా. మైకా అదిగోండి ఇక్కడ. ఓకే, చెప్పండి. సో ఫస్ట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ లో అనేది చాలా జ్ఞాపకాలు ఇస్తుంది. ఒకటి, మీరు సక్సెస్ అవ్వడానికి ఇస్తుంది, బాగుపోవడానికి ఇస్తుంది. ఐ మీన్ చెడిపోవడానికి ఇస్తుంది. మీరు బాగుపడ్డారా, చెడిపోయారా? నేను సంకరాగిపోయాను మొత్తానికి. అది చూసారా, ఎన్నో మెమరీస్ని, ఎంతో ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఫస్ట్ లవ్. సో ఇప్పుడు మా చెన్నై లవ్ స్టోరీ గ్యాంగ్ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కమాన్. చాలా అప్పటి నుంచి దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం అని చాలా మేకప్ వేసుకొని, హెయిర్ చేసుకొని, గ్లామర్ కోసం కాస్త ఒక 10 నిమిషాలు నిద్రపోయి వచ్చినటువంటి మా నవీన్ గారు, మైక్ ఇవ్వండి అమ్మా. కమాన్. సో ఫస్ట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ లవ్ ఎప్పుడు బ్యూటిఫుల్ అండి. చిన్న చిన్న చూపులు, కొంటె చూపులు, చూపుతో సైకిల్ మీద వెనకాల ఫాలో అవడం. అలా ఎంతమందిని ఫాలో అయ్యారు, ఎంతమందిని పడేశారు? ఫస్ట్ లవ్ గురించి అడిగారు కదండి, కనమాయి మనకి ఎందుకు ఇప్పుడు? అదే, ఆ ఫస్ట్ లవ్ లోనే అబ్బాయిలకి ఫస్ట్ లవ్ అనేది ఏమి ఉండదు కదా, మాక్సిమం చాలా మందిని పడేస్తూ ఉంటారు, అవునా కదా? దబిడి దిబిడి అది వేరండి. ఫస్ట్ లవ్ గురించి అడిగేవాడు చెప్తున్నాను. ఫస్ట్ లవ్ ఎమోషన్ అండి, అది గుర్తుంటుంది ఇప్పటికీ. మా చెన్నైలో స్టోరీ సాంగ్స్ కానీ ఎన్ని వింటుంటే అవన్నీ మెమరీస్ గుర్తొస్తున్నాయి నాకు. ఫస్ట్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మా ఇంకొక హ్యాండ్సమ్ హంక్ ఉన్నారు, ఇలా ఇవ్వండి. ద గ్రేటెస్ట్ మహేంద్ర, కమాన్. సో ఇందులో మొదటగా హ్యాండ్సమ్ హంక్ అనేసరికి టెన్షన్ పడ్డాడు. నీకు జలస్ రా పే. ఓకే, సో ఇందులో హీరోయిన్ మొదటగా ప్రేమించింది మిమ్మల్ని అంట కదా, ఎందుకు హ్యాండ్ ఇచ్చారు రూమరమ్మా రాసేసుకోండి అని విశ్వసనీయ వర్గాల ద్వారా మాకు సమాచారం అందింది. ఎందుకు అంత అందమైన అమ్మాయిని ప్రేమించకుండా హ్యాండ్ ఇచ్చారు అంటున్నారు కదా మీరే, అందమైన అమ్మాయి అని. ప్రేమ ఓకే, తొలి ప్రేమ తోపేం కాదు అన్నారు కదా. కాదు మరి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, నాకు ఒపీనియన్ లేదు.
ఇప్పుడు నేను ఏదో ఒకటి చెప్పి నన్ను ఇరికిచ్చి ఏదో చేద్దామని మీ ప్లాన్. సో నేను కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇయ్యాను. సరే ఎట్లనో గట్లా నిన్ను ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫేమస్ చేయని చెప్పినావు. నేను ఏదో ఒక క్వశ్చన్ అడిగిన దానికి మంచి ఆన్సర్ చెప్పలేదు. Thank you. దానికి నేనేం Thank you. చేయగలుగుతాను? ఇది స్క్రిప్ట్ అనమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా బ్యూటిఫుల్ అమ్మాయిల్ని స్టేజ్ మీదే మాట్లాడిద్దాం అనుకుంటున్నాను. ఇంకాస్త అందం పెంచుకుంటారని చెప్పి. ఓకే, సో వస్తున్నా వచ్చేస్తున్నా, కాదన్నా వదిలేస్తానా. కమాన్. సో మీ పేరేంటి? నా పేరు రవీంద్ర. ఓకే, మా డైరెక్టర్ పేరు గారు కూడా రవియే. సో మీ పేరు ఆయన పేరు మ్యాచ్ అవుతుంది. ఇవాళ మా రవి గారి బర్త్డే అమ్మా. అందరూ కలిసి మా డైరెక్టర్ రవి గారికి హ్యాపీ బర్త్డే చెప్పండి ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ లవ్ గురించి చెప్తాను. చెప్పండి. మీకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, చెప్పండి. మూవీలో కిరణ్ అన్న చెప్పినట్టు ఫస్ట్ లవ్ ఎప్పుడు అమ్మదే. అరవరా? మొదటి ప్రేమ అమ్మదే ఖచ్చితంగా. సో అమ్మ తర్వాత ప్రేమించిన వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. ఫస్ట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి. గర్ల్ ఫ్రెండ్ మీద, ప్రేమించిన అమ్మాయి మీద, అమ్మ మీద కాదు. ప్రేమించిన అమ్మాయి కూడా ఎప్పుడు ఫస్ట్ లవే తోపు, సెకండ్ లవ్ కన్నా. మొదటి ప్రేమే తోపు మొదటి అంటున్నారు. ప్రేమే తోపు. ఈ పాటికి ఎన్ని ప్రేమలు ఉన్నాయి మీకు? లిస్ట్ ఎందుకులేండి, ఇక్కడే ఉన్నారు మా లేడీస్ కూడా. ఓహో, కాదు, జస్ట్ ఒకటే అంట, ఇక్కడే ఉన్నారంట వాళ్ళ లేడీస్ కూడా. అదేంటి అంటే ఓకే, థ్యాంక్ యూ. మైక్ అటు ఇవ్వండి. ఆయన చిరంజీవి గారి డై హార్ట్ ఫ్యాన్ ఉన్నట్టున్నారు, కల్ట్ ఫ్యాన్. ఇక్కడికి కిరణ్ అన్న కోసం ఎంతవరకు వచ్చానో అంతకన్నా 1000 రెట్లు మెగాస్టార్ కోసం వచ్చాను ఇక్కడికి. అసలు ఒక క్లోజ్ అయ్యండి ఆయనకి, వెనక కొంచెం జరగండి అమ్మా. ఇదేంటిది అసలు మెగా కల్ట్ ఫ్యాన్ అంటే ఇది కదా. అసలు ఆయన చేసిన ప్రతి పాత్రకి సంబంధించి ఆ సినిమా పోస్టర్ని ప్రింట్ వేసుకొని ఆయన అవుట్ఫిట్ వేసుకొని రావడం జరిగింది. ఓ మై గుడ్నెస్. అసలు అప్పటి రుద్రవీణ నుంచి ఇప్పటి మనశంకర వరప్రసాద్ వరకు ఆయన అన్ని సినిమాలకు సంబంధించి ప్రింట్ వేసుకొని వచ్చేసారు. ఇది కదా అభిమానం అంటే. అలా ఉంటుంది మరి మెగా స్టార్ చిరంజీవి గారు అంటే. ఆయన మాట్లాడాక సరే ఇవ్వండి మైక్ ఇవ్వండి. ఆకాశంలో ఉంటుంది స్టారు, నా గుండెల్లో ఉంటాడు మెగా స్టార్. ఇది లైన్ లో ఉంటుంది పవర్, ట్రాన్స్పోర్ట్ లో ఉంటుంది మెగా పవర్. తగ్గదలే. చాలు, ఇంకా ఆయన ఇవాళ కడుపు నింపుకున్నారు. ఓకే, మీ పేరేంటి? సాయి కృష్ణ గారు. ఓకే, మా ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు, మీరు సాయి కృష్ణ గారు. ఓకే, ఫస్ట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిపోయింది. దానికి మీరు హ్యాపీగా ఉన్నారా లేదంటే బాధగా? హ్యాపీ, ఎందుకంటే రెండోసారి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. థ్యాంక్ యూ. అయితే బేసికల్గా నేను లిరిసిస్ట్ని. చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి, సుష్మిత గారికి, ఈ మధ్యనే ఉపాసన గారికి నన్ను బర్త్డే అయింది. అందరికీ పాటలు రాయడం జరిగింది. జనరల్గా పాటలు రాస్తూ ఉంటాను. అసలు ఫస్ట్ నేను రాసిందే కిరణ్ అబ్బవరం గారికి. ఓకే, ఒక 2 లైన్లు ఏదైనా పాడండి కిరణ్ అబ్బవరం గారి గురించి. ఖచ్చితంగా. మిల 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 మెరిసిన కళ 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 ఉదయించే అల 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 ప్రభాత కిరణంలా కలం బలం తోడై తన అన్న అండ తనకు తోడై తీశాడు సినిమాను నాడే ఆహానేలా బీటెక్ బాబు వచ్చాడు వదిలేసి జాబు వీడిది పవర్ స్టార్ పొగరు బరిలోన పోటీ వీడికెవరు రైతన్న బిడ్డరా కల్మషం లేదురా కష్టమే ఇష్టమై కదలి వచ్చాడురా మంచి మనిషి అంటే వీడురా ప్రజల మదిలోన నేడురా టాలెంట్ చూసినాడో నిన్ను మరచిపోడురా బీటెక్ బాబు వచ్చాడు వదిలేసి జాబు వీడిది పవర్ స్టార్ పొగరు బరిలోన పోటీ వీడికెవరు ఇలా
వరే వా, అసలు కరెక్ట్ గా కిరణ్ అబ్బవరం గారి జర్నీకి ఎలా అయితే యాప్ట్ అవుతాయో అంతే అందంగా రాశారు మీరు లిరిక్స్. థ్యాంక్ యూ అండి. ఫర్ షూర్ మీరు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇలా సినిమాలకు కూడా రాయాలని తదాస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అండ్ నెక్స్ట్ మైక్ ఎవరికమ్మా? ఓ, మీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉందా? ఓకే, చెప్పండి. మేడం మాది పల్లెటూరు శ్రీకాకుళం. ఓకే, మా మీ శ్రీకాకుళం ఫస్ట్ లవ్ గురించి చెప్పండి. మా పర్సనల్ లవ్ అంటే ఆ. మాది పల్లెటూరు అంటే పొలంలో లవ్ మేడం. మాది పొలంలో లవ్. ఎందుకంటే స్కూల్కి వెళ్ళి రావడము, మాకు చిన్న మేకపిల్లలు ఉంటే మేకపిల్లలు నిప్పుకుని అక్కడ మా పొలంలో లవ్ సో అలా చేసుకుంటారు. పల్లెటూర్లలో ఉండే లవ్వే ప్యూర్ లవ్, తెలుసా? అవును ఎలాంటి మేడం. ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అవును, పొలంలోన తోటల్లోన చెట్ల కింద చెరువు కట్టిన మర్రి చెట్టు కింద మాది పొలంలో ఉన్నాం మేడం. మాది మంచిగా ఉంటుంది మేడం. ఫస్ట్ మొత్తానికి పెళ్లి చేసుకున్నారా లేదా? అయిపోయింది మేడం, పెళ్ళి అయిపోయింది. వెరీ గుడ్. పెళ్ళి అయిపోయింది. సంతోషంగా ఉన్నారు కదా? ఇప్పుడు సంతోషంగా ఉన్నాం మేడం. సంతోషంగా ఉన్నాం, మీ దయవల్ల సంతోషంగా ఉన్నాం. మన మెగాస్టార్ గారి దయవల్ల కూడా సంతోషంగా ఉన్నాం మేడం, మీ దయవల్ల. ఆడవాళ్ళు మంచోళ్ళండి, చాలా సంతోషంగా అవును చూసుకుంటారు మేడం, మగవాళ్ళని. అవును మేడం. మీలాంటి మంచి మనుషులు మేడం ఆడవాళ్ళు అందరూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఓకే సో ఓకే మచ్. ఓకే. మైక్ అట్ ఇచ్చేయండి. కమాన్, మీ పేరేంటి? వెంకట్. వెంకట్. ఓకే, ఏం చేస్తుంటారు వెంకట్? సరదాగా అమ్మాయిల్ని ప్రేమిస్తుంటానని మాత్రం చెప్పకు వెంకట్. అలా ఏం కాదు. నిల్చో వెంకట్, ఎందుకంత? చెప్పండి మేడం క్వశ్చన్. వెంకట్, ఫస్ట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ లవ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక బ్యూటిఫుల్ మెమొరీనే. ఎప్పటికీ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది ఎప్పుడైనా అది ఆటలోనే ఉండిపోద్ది. ఇప్పుడు మీకు బ్రేకప్ అయిందని మాకు అర్థమైంది, మీ బాధ కళ్ళల్లో తెలుస్తుంది. మీరు అలా షివర్ అవుతుంటే మాకు మీ బాడీ లాంగ్వేజ్ అర్థం అవుతుంది. ఏమైంది వెంకట్? ఏం జరిగింది వెంకట్? కొత్తగా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చిందా లేదా వెంకట్? ఇక్కడ ఎవరి లవ్ అయినా 99% ఫెయిల్ అవుతుంది, 1% మాత్రం సక్సెస్ అవుతుంది. ఎవరు చెప్పారు? సరే కానీ చెప్పు, ఎందుకు 99% ఫెయిల్ అవుతుందని నమ్ముతున్నావు వెంకట్? నేను చూసిన చాలా ప్రేమ కథలలో ఫెయిలియర్సే చూశాను కాబట్టి కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను. అయ్యో వెంకట్, ఒక సక్సెస్ఫుల్ లవ్ చేసుకున్న అమ్మాయి ముందు ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్తున్నావు చూడు, అస్సలు బాలేదు వెంకట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా అద్భుతమైన ఆన్సర్స్ని అందించినందుకు. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, నేను ఇక్కడ నుంచి అంత పైనకి ఎక్కేలోపు మన శిల్పకళా వేదిక చాలా